హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. ఈరోజైతే ఈవినింగ్ 5:30, 5:15 అయింది. సో నేనైతే ఈవినింగ్ కంపల్సరీ ఏదో స్నాక్ అయినా, మరమరాలైనా, అటుకులైనా, ఫ్రూట్స్ అయినా ఏదో ఒకటైతే కంపల్సరీ తింటాము. కొంచెం గుప్పెడైతే తినాలి, ఎందుకంటే నైట్ వరకు మనము అలాగే ఉండకూడదు కూడా. అందు గురించి 5:30కి 5:15కి తినేస్తే మనకు 7 వరకు 7:30 వరకు ఆకలి అవుతుంది. అప్పుడు నైట్ తినేయచ్చు ఏదో ఒకటి. ఇప్పుడైతే స్నాక్ కింద ఏదో ఒకటి ట్రై చేస్తాను, ఎప్పుడైనా ట్రై చేస్తా. డైలీ ఏదో ఒకటి ఉండాలి మాకు. సో నేనేం చేశానంటే ఈరోజు టీ ఉట్టినే, అంటే మామూలుగా ఏమంటారు, బ్రెడ్ బిస్కెట్ తినకుండా మామూలుగా టీ తాగేసాము 5కి. ఇంకా 15 మినిట్స్ అయ్యాక ఏదో ఒక టిఫిన్ అయితే నేను కంపల్సరీ చేస్తా. అంటే స్నాక్, టిఫిన్ కాదు, స్నాక్ చేస్తాను. బట్ ఈరోజు అయితే 4 ఎగ్స్తో నేను ముగ్గురికి 4 ఎగ్స్తో ట్రై చేశాను. చాలా బాగుంది. నేను అనుకోలే ఇంత బాగా వస్తుంది అని. కడుపు నిండిపోయిందండి ఇది తింటే. సో నేను ఎగ్స్తో పిజ్జా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఫ్లఫీగా ఉంది. నేను ఎప్పుడు కలిపి మన చేతులు పోతాయి కదా, ఎగ్ బీటరు ఇలాంటివి కాకుండా మిక్సీలో వేయండి, చూడండి, ట్రై చేయండి. మిక్సీలో వేసి 4 ఎగ్స్ వేసాను. దాంట్లో కొద్దిగా సాల్ట్, 1 స్పూను కారం వేసుకొని బీట్ చేసి, అంటే బీట్ అంటే ఎగ్స్తో బీట్ చేసేసుకొని ఎగ్స్ అది మిక్సీ పట్టేసుకొని పెనములో కొంచెం గీ వేసేసుకొని, లేదంటే కొద్దిగా ఆయిల్ అయినా సరే మీ ఇష్టం, వేసేసుకొని ఈ బ్యాటర్ ఏదైతే ఉందో ఎగ్ బ్యాటర్ అది వేసేయండి. వేసేసి పైన ఆయిల్ వేయకున్నా సరే మీ ఇష్టం. నేనైతే ఎల్లిపాయలు సన్నగా తరిగాను, నుసుగా కూడా దంచొచ్చు. సేమ్ ఎట్లా నేను వేస్తున్నా చూడండి, అలాగా వేయండి. పైన ఏది అవసరం లేదండి, ఇంక మన ఇష్టం. అది కొత్తిమీర కావాలంటే కొత్తిమీర, టమాటా కావాలంటే అది ఏంటి, ఆనియన్ కావాలంటే, మిర్చి కావాలనుకుంటే ఏది అనుకుంటే అది వేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి, సేమ్ పిజ్జా లాగా వస్తుంది. చాలా బాగుంది, టేస్ట్ అయితే నచ్చింది నాకైతే. నేను మళ్ళీ చేసుకోవాలని అనిపించే విధంగా ఉంది. డైలీ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఎగ్స్ మంచిది కదా హెల్త్కి. ఓన్లీ ఒక ఎగ్ అన్నా మనము రోజుకి ఒకటి తినాలి కదా. సో అలా చేసుకోకుండా ఇలా కూడా మనం ట్రై చేయొచ్చు. ఒక 4 ఎగ్స్ ముగ్గురం కూడా తినొచ్చు. చాలా బాగుంది. ఒక 6 అయినాయి, 6 పీసెస్ వచ్చినాయి. పీసెస్ వస్తే 2 తీసేసుకున్నాం. చాలా బాగా వచ్చింది. ఎంత బాగా వచ్చిందంటే అసలు టేస్ట్ మీరు చేసుకొని చూస్తే కానీ మీకు చెప్పలేను నేను. అందు గురించి సేమ్ నేను చేసినట్టు ఇలాగే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. కొద్దిగా 5 మినిట్స్ మనము స్లిమ్లో పెట్టేసి మూత పెట్టేసి పెట్టండి. ఇలా వచ్చేస్తుంది, స్పూన్తో ఇలా వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు కట్ చేసుకొని కొద్దిగా 1 మినిట్ పెట్టండి. ఇలా మనం పెట్టకున్నా పర్లేదు, మళ్ళీ తిరగవేయకున్నా పర్లేదు, బాగుంది. అంటే కొంచెము 5 మినిట్స్ మూత పెట్టాం కదా, ఆ మూత పెట్టినందుకు మొత్తం ఉడికేస్తుంది లోపల. ఉడికేసాక మనం కట్ చేసుకుంటే అయిపోతుంది. పెన్నములనే కట్ చేసుకోవచ్చు, ప్లేట్లో అయినా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇప్పుడు చల్లారాక అయినా సరే, చల్లారక ముందుకైనా సరే. చల్లారక ముందుకేమో మనకు ఫ్లఫీ ఉంటుంది. మనం కొద్దిగా చల్లారాక ఫ్లఫీనెస్ అనేది పోతుంది కొంచెం. ఎందుకంటే ఏమంటారు, పెనం మీద ఉన్నంత వరకు వేడి మీద ఉన్నందుకే ఫ్లఫీగా ఉంటుంది. ఇది చిన్న పెనంలో వేయండి. 4 ఎగ్స్ మంచి కేకు లాగా ఇంత వస్తుంది, చాలా పెద్దగా వస్తుంది, ఫ్లఫీ ఎక్కువ అవుతుంది. సో నేనైతే పెనం పెద్దది, కొంచెం పెద్దది తీసుకున్నందుకు ఒక చపాతీ లాగా వచ్చేసింది, కానీ ఫ్లఫీగానే ఉంది. సేమ్ పిజ్జా లాగా అనిపించింది. ఇవన్నీ వేసుకుంటే ఎంత బాగుంటుందో. పిజ్జాకి కావాల్సినవి అన్నీ పైన పెట్టేసుకుంటే ఇంకా అదురుతుందండి. ఒక స్నాక్ లాగా మంచి ప్రోటీను, మంచి విటమిన్స్ అన్నీ ఉండేటట్టు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలాగా ఎగ్ బాయిల్ ఒకటేనా చెప్పండి, ఆమ్లెటేనా అనకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఆమ్లెట్ లాగా ఉంటుంది. సాస్తో తినండి, సాస్ పెట్టుకొని తినండి. ఒక పిజ్జా ఎప్పుడు తినలేం కదా, పిజ్జాలు మంచివి కావు కదా, మళ్ళీ మైదా వేయాలి, ఏదో ఒక పిండి అయితే వేయాలి కదా. అలా వేయకుండా ఓన్లీ ఆమ్లెట్తో, ఓన్లీ ఎగ్స్తోనే కొద్దిగా ఆయిల్, ఎక్కువ ఆయిల్ తీసుకోకున్నా పర్లేదు, ఆయిల్ వేయకున్నా ఈజీగా వచ్చేస్తుంది ఈ నాన్ స్టిక్ పైన. సో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.